ఉభయ గోదావరి జిల్లాలలో మంచినీటి చేపల విషయం పెంపకం చూసుకున్నట్లయితే తెల్ల చేపలైనటువంటి కార్పు జాతి చేపలు అంటే కట్ల, శీలావతి, మోసు చేపలు ఎక్కువగా పెంపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే ఈ వీటి పెంపకంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల రైతులు ప్రస్తుతము ప్రత్యామ్నాయ జాతులైనటువంటి పంగాసు మరియు రూప్చంద్ చేపలపైన కూడా కల్చరు చేయడం అనేది దృష్టి సారిస్తూ ఉన్నారు. తదనుగుణంగా తెల్ల చేప పెంపకము కాస్త తగ్గుముఖం పట్టడము, దాని ప్లేస్‌లో ఈ పంగాసు అదే రకంగా రూప్చంద్ పెంపకం ఎక్కువ అవ్వడం కూడా మనం గమనించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ తెల్ల చేప పెంపకం విషయానికి వచ్చినట్లయితే ఈ దీని సాగు సమయం అనేది మనకు 8 నెలల కాలం నుంచి మనకు 1 సంవత్సరము పడుతున్న దానివల్ల, ఈ సంవత్సర కాలంలో అన్ని సీజన్‌లు కవర్ అయ్యేటప్పటికి ఈ వాతావరణంలో వచ్చేటటువంటి అననుకూల పరిస్థితుల వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలని రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, తర్వాత అకాల వర్షాలు, అదేవిధంగా మితిమీరినటువంటి వ్యాధులు. ఒకప్పుడు వ్యాధులు సీజన్ పరంగా వచ్చేటివి. ఇప్పుడు సీజన్‌కి సంబంధం లేకుండా అతీతంగా అన్ని సీజన్‌లో కూడా వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంభవించి రైతులు అపారంగా నష్టపోతూ ఉన్నారు. రైతులు ప్రస్తుతము ఎక్కువగా పంగాస్ చేపలు, తర్వాత రూప్చంద్ చేపలు పెంపకం అనేది కూడా చేపడతా ఉన్నారు. వీటిని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే, ఈ పంగాస్ కానీ, రూప్చంద్ కానీ ఏంటంటే పెంపక కాలం చాలా తక్కువ. వీటితో తెల్ల చేపతో చూసుకున్నట్లయితే వీటి పెంపక కాలం తక్కువ అనేది ఒకటి. తర్వాత ఈ పంగాస్ చేప ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్ ఫిష్ అండి ఇది. అంటే మనకు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఇవి పైకి వచ్చి మనకు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయి ఇలా జీవనం సాగిస్తాయి. కాబట్టి ఎప్పుడన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ నీటిలో తగ్గినప్పుడు తెల్ల చేపలాగా కాకుండా ఇవి బ్రతికేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని ఈ రైతులు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఎంపిక చేసుకోవడానికి ఇది ముఖ్యమైన కారణం అండి. మన తెల్ల చేపలో ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అంశం ఏంటంటే చేప పేను. ఈ చేప పేను వల్ల ఏంటంటే రైతులు విపరీతంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. పంగాస్ చేపల్లో ఈ చేప పేను అనేది చాలా తక్కువ. ఎందుకంటే పొలుసులు ఉన్నటువంటి చేపల్లో ఈ చేప పేను అనేది వాటి శరీరం పైన ఆవహించి వ్యాధి కలుగు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే చేపలు మేతలు తినకుండా ఆగిపోవటము, నీరసించిపోవడం, చనిపోవడం జరుగుతుంది. ఈ పంగాస్ చేపకి శరీరం మీద పొలుసులు అనేటివి ఉండవు. కాబట్టి ఈ చేప పేను ఆవహించడం అనేది జరగదు. దానివల్ల కూడా ఏంటంటే రైతులు ఈ పంగాస్ చేపను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.